ఒకప్పుడు జామ్గి అనే గ్రామంలో ఒక మంచి దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు. వారు భగవంతుడిని నిత్యం భక్తితో ప్రార్థించేవారు. వారి ప్రార్థనలు ఫలించాయి. భార్య గర్భవతిగా అయింది. 9 నెలల తరువాత ఒక బాబు పుట్టాడు. వారు అతనికి బాలు అని పేరు పెట్టారు. బాలు ధైర్యవంతుడు, మంచి హృదయం కలిగినవాడిగా పెరిగాడు. 4 సంవత్సరాల వయస్సులోనే అతని తండ్రి పొలాల్లో కష్టంగా పనిచేసే వాడయ్యాడు. ఒక రోజు తల్లి భోజనం వండింది. బాలు తానే తీసుకెళ్తానని అడిగాడు. బాలు పొలాల మధ్య నడుచుకుంటూ సాయంకాలానికి తండ్రి దగ్గరకు చేరాడు. వారు ఆ రాత్రి పొలంలోనే నిద్రపోయారు. అల్లుళ్ళ తెల్లవారుజామున ఎద్దులు కనిపించలేదు. నాన్నా, మీరు ఇంటికి వెళ్ళండి. నేనే ఎద్దులను వెతుకుతాను అన్నాడు బాలు ధైర్యంగా. అతను వెళ్తూ పామును కలిశాడు. బాలు కథ చెప్పాక పాము సహాయం చేయమంది. తరువాత హంస కూడా బాలు కథ విని తోడయింది. తరువాత చేవు కూడా బాలు ధైర్యాన్ని చూసి సాయానికి సిద్ధమైంది. అంతా కలిసి దొంగ ఇంటికి చేరారు. అక్కడే ఎద్దులు ఉండేవి. పాము మెజ్జవత్తి దగ్గర దాగింది. చేవు మాచ్బాక్స్ దగ్గర, హంస ఊపిరితిత్తుల వద్ద. బాలు విద్యుత్ కోసాడు. దొంగ మొదటి భార్యను మెజ్జవత్తి తీసుకురమ్మన్నాడు. పాము కాటేసింది. ఆమె చనిపోయింది. రెండవ భార్యను మాచ్బాక్స్ కోసం పంపాడు. చేవు కుట్టింది. ఆమె కూడా చనిపోయింది. దొంగ ఊపిరితిత్తుల దగ్గరకు వెళ్ళాడు. హంస రెక్కలు ఊపింది. ఎర్ర మంటలు దొంగ ముఖంపై పడాయి. బాలు తన ఎద్దులతో తిరిగొచ్చాడు. జంతువులకు కృతజ్ఞతలు తెలిపాడు. తల్లిదండ్రులు ఆనందంతో బాలను ఆలింగనం చేసుకున్నారు.